భరణి అండ్ శ్రీజ వీళ్ళిద్దరూ పర్మనెంట్ హౌస్ మేట్ గా ఉండాలంటే బిగ్ బాస్ అయితే ఒక టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ పేరు కొట్టు పడగొట్టు. ఈ టాస్క్ లో 2 టీమ్స్ ఉన్నారు. ఒకటి రెడ్ టీమ్, ఇంకోటి బ్లూ టీమ్. రెడ్ టీమ్ కి వచ్చేసి సుమన్ గారు సపోర్ట్, బ్లూ టీమ్ కి వచ్చేసి దట్ మీన్స్ దే బోత్ ఆర్ సంచాలక్స్. ఈ టాస్క్ లో వచ్చేసి పెద్ద ఆర్గ్యుమెంట్ అయితే నడిచింది సుమన్ శెట్టి అండ్ కళ్యాణ్ మధ్య. బిగ్ బాస్ డెసిషన్ అడిగితే కళ్యాణ్ ఏమో మేము గెలిచా ఉంటున్నాడు, సుమన్ ఏమో మేము గెలిచా ఉంటున్నాడు. వీళ్ళిద్దరు డెసిషన్ వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పేసి బిగ్ బాస్ అయితే భరణి అండ్ శ్రీజ వీళ్ళిద్దరిని ఒక హౌస్ మేట్ ని సంచాలక్ గా డిసైడ్ చేయండి అని చెప్పేసి అన్నారు. వాళ్ళిద్దరు కలిసి మాధురి గారిని సెలెక్ట్ చేశారు. మాధురి గారు వచ్చేసి డైరెక్ట్ గా బ్లూ టీమ్ అండ్ రెడ్ టీమ్ రెండు అబ్జర్వ్ చేసి ఆవిడ ఏమన్నారంటే, ఇక్కడ మీరు కరెక్ట్ గా బాక్స్ లోపలనే పాయింట్ మీరు చెప్పలేదు టవర్ ని పడగొట్టాలని చెప్పారు. బాక్స్ లో లేకపోయినా టవర్ అయితే శ్రీజాది ఉంది కాబట్టి శ్రీజాయి గెలిచినట్టు బిగ్ బాస్. మాధురి గారు సంచాలక్ గా ఫెయిల్ అవ్వడం దిస్ ఈస్ ద సెకండ్ టైం. మొన్న సాటర్డే ఎపిసోడ్ లో అలాగే చేశారు, ఇప్పుడు ఈ టాస్క్ లో కూడా ఇలానే చేశారు. మొన్న డిమాండ్ నష్టపోయాడు మీ వల్ల. ఈ రోజు భరణి గారు అసలు బిగ్ బాస్ చెప్పింది ఏంటి? తమకిచ్చిన బ్లాక్స్ తో ఒక స్క్వేర్ లో 7 అంతస్తుల టవర్ నిర్మించాలి. చూశారు కదా ఏం చెప్పారు? తమకు ఇచ్చిన బ్లాక్స్ తో స్క్వేర్ లో 7 అంతస్తుల టవర్ నిర్మించాలి అని చెప్పేసి అన్నారు బిగ్ బాస్. కానీ మాధురి గారు ఏమంటున్నారు? బిగ్ బాస్ మీరు బాక్స్ లోపల పెట్టాలనే పాయింట్ చెప్పలేదు అంటున్నారు. చెప్పారు కదా, మీరు వినలేదు. బిగ్ బాస్ అయితే చెప్పారు, క్లియర్ గా చెప్పారు బ్లాక్స్ తో స్క్వేర్ లో పెట్టాలి అని చెప్పేసి బిగ్ బాస్ అయితే క్లియర్ గా చెప్పారు. మీరు డెసిషన్ అన్ఫేర్ గా తీసుకున్నారు మాధురి గారు. ఆడియన్స్ మీ ఒపీనియన్ ఏంటో ఒకసారి కామెంట్ చేయండి.